సౌర విద్యుత్ కొనుగోలులో అసలేం జరిగింది? జగన్కు 1750 కోట్లు లంచం ఎలా వచ్చింది? అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ స్పష్టంగా ఏపీ ముఖ్యమంత్రికి డబ్బులు వెళ్లిందని రాశాక కూడా జగన్ అంత తొండి అనడం ఎలా చూడాలి? నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒప్పందాలన్నీ జగనే చేశాడని చెప్పడం జగన్ తప్పు చేశాడని అర్థం చేసుకోవచ్చా? మార్కెట్లో నాడు విద్యుత్ యూనిట్కు ₹1.99 దొరుకుతుంటే అదానీ పవర్ నుంచి ₹2.49 మీరు ఒప్పందం చేసుకోవడం కరెక్టే అంటారా జగన్? ఇక్కడ మీరు లంచం తినేసి బాగానే ఉన్నారు. మరి దానిమీద ఏపీ ప్రజల మీద పడ్డ 3 లక్షల కోట్ల భారం ఎవరు తీరుస్తారు? చంద్రబాబు తలుచుకుంటే ఈ ఒక్క స్కామ్లో జగన్ను మూసేయొచ్చు. అసలు జగన్కు శిక్ష పడే అవకాశాలున్నాయా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మన థింక్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. అందరికీ తెలిసిందే, అమెరికా కోర్టుల్లో కేసు ఫైల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయల లంచాలు అదాని గారి దగ్గర తీసుకున్నారు అనే వార్త నేడు యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అసలు వాళ్ళు ఎప్పుడు కలిశారు, వాళ్ల మెసేజ్లో ఏముంది, అలాగే కోడు భాషలో ఏం మాట్లాడుకున్నారో అనేవన్నీ చాలా క్లియర్గా మొత్తం డీటెయిల్స్తో సహా అమెరికా న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ కేసు పూర్తి వివరాలేంటి, డీటెయిల్స్ మొత్తం యుఎస్ వాళ్లకి ఎలా తెలుస్తాయి, వాళ్ళెందుకు కేసు వేశారు, అలాగే ఈ మొత్తం వ్యవహారం మీద సాక్షి వైసీపీ వారు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్, అందులో నిజానిజాలేంటి అనేవన్నీ ఆధారాలతో సహా వివరాలు ఒక్కసారి చూద్దాం. సెకీ ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది? ఇది సోలార్ పవర్కు సంబంధించిన కేసు కాబట్టి మీకు మొత్తం స్టోరీ అర్థం కావాలంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన పార్టీల గురించి తెలియాలి. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న పార్టీలు సెకీ, అదానీ పవర్, అజూర్ పవర్, అలాగే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాలు. ఇందులో సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఈ సెకీ దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలే కాదు, ఎవరైనా వీళ్ల దగ్గర నుంచి విద్యుత్ కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ సెకీ సోలార్ పవర్ను ఉత్పత్తి చేయదు, కేవలం అమ్మడం మాత్రమే చేస్తుంది. మరి ఉత్పత్తి చేయకుండా వీరికి ఎక్కడి నుంచి ఆ సోలార్ పవర్ వస్తుందంటే, ఎవరైనా ప్రైవేట్ కంపెనీలు గాని, అదానీ కాని, టాటా పవర్ కాని, మిగతా వారెవరైనా కాని ఉత్పత్తి చేస్తుంటే వారి దగ్గర నుంచి కొని అమ్మడం చేస్తూ ఉంటుంది. ఇది సెకీ చేసే పని. ప్రపంచంలోనే అతిపెద్ద టెండర్. 2019 జూన్ జూలైలో మాకు 12 గిగావాట్ల సోలార్ విద్యుత్ కావాలని ఈ సెకీ టెండర్లకు పిలిచింది. ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవారు ఈ టెండర్లో పాల్గొనండి అని చెప్పింది. అయితే సెకీ ఎప్పుడూ ఇచ్చే టెండర్స్కి ఈ 2019న ఇచ్చిన టెండర్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకువచ్చింది. అయితే సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి సోలార్ ప్యానెల్స్ కానీ, సెల్స్ కానీ చాలా వరకు బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి అందుకు సెకీ ఇందులో ఏమని కండిషన్స్ మెన్షన్ చేసిందంటే, ఈ 12 గిగావాట్ల విద్యుత్తులో 3 గిగావాట్లకు సంబంధించిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇండియాలోనే పెట్టాలి అనే కండిషన్ పెట్టింది. మొత్తానికి అదానీ, అర్జూర్ ఇద్దరు ఈ టెండర్లు దక్కించుకోగా, అదానీ వచ్చేసి 8 గిగావాట్ల విద్యుత్ ఇచ్చేట్లుగా, దానికి సంబంధించిన 2 గిగావాట్ల ప్లాంట్ ఇండియాలోనే పెట్టేలా, అలాగే అర్జూర్ పవర్ వచ్చేసరికి 4 గిగావాట్ల విద్యుత్ ఇచ్చేట్లుగా, ఇందులో 1 గిగావాట్ ప్లాంట్ ఇండియాలోనే పెట్టేట్లుగా అగ్రిమెంటు పూర్తయింది. ఇది ఇండియానే కాదు, వరల్డ్స్ బిగ్గెస్ట్ టెండర్. సెకీతో ఒప్పందం ఇంతవరకు బానే ఉంది, కానీ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఏంటంటే, ఈ బిడ్లో విన్ అయినంత మాత్రాన సెకీ వెంటనే ఈ అదానీ పవర్తో కానీ, అర్జూర్ పవర్తో కానీ అగ్రిమెంట్ చేసుకోదు. సెకీ దగ్గర ఎవరైతే కొనుక్కోవాలని వస్తారో వాళ్లతో మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే ఇటు నుంచి కొనడానికి ఎవరూ లేనప్పుడు అగ్రిమెంట్లయితే ఏమీ జరగవు. సో ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. 2019లో టెండర్ ప్రక్రియలన్నీ పూర్తయినప్పటికీ కొనుగోలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదు. చాలా రాష్ట్రాలకు లేఖలు రాశారు.
అలాగే చాలా ప్రయత్నాలు చేశారు కూడా, కానీ ఫలితం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు, ఏ రాష్ట్రమూ ముందుకు రాలేదు. దానికి సంబంధించిన అర్జూర్ పవర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ను ఈ ఆర్టికల్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అర్జూర్ పవర్ వీళ్ల స్టేట్మెంట్ చూస్తే, మేము ఈ సెకీకి వేసిన బిడ్లో విన్ అయ్యాము, కాకపోతే సెకీ దగ్గర నుండి కొనడానికి ఎవరి ముందుకు రావడం లేదు. దాంతోటి మావన్నీ కూడా హోల్డ్లో ఉన్నాయి. ఎవరైనా కొనేవాళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ సెకీ మాకిది హ్యాండ్ ఓవర్ చేయగలుగుద్ది అని 2020 డిసెంబర్లో చెప్పింది. కొనడానికి ఏ రాష్ట్రమూ ముందుకు రాలేదు. అలాగే ఇక్కడ సరిగ్గా చూస్తే, ఏదైతే వీళ్లు అగ్రిమెంట్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడతానన్నారో అవి గుజరాత్, రాజస్థాన్లో పెడతామని చెప్పారు. అదే 2020 డిసెంబర్లో ఇదే గుజరాత్, రాజస్థాన్ ఇదే సెకీ నుండి యూనిట్కు ₹1.99 పవర్ కొనుగోలు చేసింది. కానీ ఆ పవర్ అర్జూర్, అదానీ దగ్గర కాదు. ఇక్కడ మీరు గమనిస్తే, వీళ్లు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు అదే గుజరాత్, రాజస్థాన్లో పెడుతున్నా కూడా ఆ రాష్ట్రాలు కూడా వీరి దగ్గర కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సరిగ్గా అప్పుడే అర్జూర్ పవర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఏ రాష్ట్రాలు సెకీ దగ్గర మా పవర్ కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, అందుకే మావి హోల్డ్లో ఉన్నట్టు తెలిపింది. అమెరికా డాక్యుమెంట్లలో స్పష్టంగా కేసు వివరాలు. అసలు కథ ఇక్కడే ప్రారంభమైందనుకోవాలి. అది 2021 సెప్టెంబర్ 16. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మేము అర్జూర్, అదానీ పవర్ దగ్గర నుండి 9 గిగావాట్ల విద్యుత్ కొంటాము అని సెకీకి అప్రూవల్ ఇచ్చింది. ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం ఓకే చెప్పిందో వెంటనే ఈ సెకీ అర్జూర్, అదానీ పవర్ వాళ్లకు కాంట్రాక్టు బిడ్డింగ్లకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుంది. మాకు బయ్యర్లొచ్చారు కాబట్టి ఇక మీరు ఉత్పత్తి చేసుకోవచ్చు అని సిగ్నల్ వచ్చేసింది. ఎప్పుడో 2019 ఎండింగ్లో బిడ్డింగ్ విన్ అయిన 2021లో జగన్ ఓకే చేసేదాకా ఆ కంపెనీలో కొనుగోళ్లు శూన్యం. యుఎస్ కేసులో సరిగ్గా ఇదే విషయం కోర్టు డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 2021 సెప్టెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని అదానీ డైరెక్ట్గా కలిశారు. ఒకచోటేమో ఆంధ్రప్రదేశ్ హయ్యర్ అఫీషియల్స్ అని మెన్షన్ చేస్తే, మరో 2-3 చోట్ల క్లియర్గా సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2021 అని క్లియర్గా మెన్షన్ చేయడం మనం చూడొచ్చు. అయితే సెప్టెంబర్ 12, 2021న అదానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, మా పవర్ని ఎవరూ కొనడం లేదు, దీంతోటి ఈ సెకీ కూడా మా కాంట్రాక్ట్ని హోల్డ్లో పెట్టింది, మీరు గాని మీ రాష్ట్రం తరపున పవర్ని కొంటే మీకు 1750 కోట్ల లంచం ఇస్తాను అనే ఆఫర్ను చేసినట్లుగా, ఆ 1750 కోట్ల లంచం ఇస్తాను అని చెప్పిన తర్వాత జగన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 16న ఆ తర్వాత 4 రోజులకే ఓకే చేసిందని ఆ యుఎస్ డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంది. 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్టును ఏకపక్షంగా ఆమోదించిన జగన్ రెడ్డి, మీరు చూస్తే సెప్టెంబర్ 12, 2021న అదానీ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సెప్టెంబర్ 15వ తేదీ అంటే ఆ తర్వాత 3 రోజులకే సెకీ నుంచి మా దగ్గర యూనిట్ ఉత్పత్తి ₹2.49 ఇస్తాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. లేఖ వచ్చిన ఇమ్మీడియట్గా ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 16వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఆ మంత్రివర్గ సమావేశంలోనే దాన్ని ఆమోదింపజేసి, మనం సెకీ నుంచి కొనేస్తున్నాం అని మంచి చెడులు ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకున్నారు. మీరు చూస్తే మొత్తంగా అది ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్. ఏమీ ఆలోచించకుండా ఇమ్మీడియట్గా తర్వాత రోజే ఆమోదించేశారు జగన్. నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ఏమంటున్నారు? సెప్టెంబర్ 15వ తేదీ ఏదైతే ఆ సెకీ నుంచి లేఖ వచ్చిందో, ఆ రోజు అర్ధరాత్రి 1 గంటకు వచ్చి నన్ను ఒక ఫైల్ మీద సంతకం చేయమన్నారు. అయితే నాకు అనుమానం వచ్చి నేను సంతకం చేయలేదు. కానీ ఆ తర్వాత రోజు ఎలాగూ వాళ్లు మంత్రివర్గ సమావేశం పెట్టుకుని అందులో ఓకే చేసుకున్నారని చెప్పారు. అందరి కొంప ముంచిన అదానీ మేనల్లుడి ఫోన్ అంతా బాగానే ఉంది, కానీ ఇందులో యుఎస్ వాళ్లకేంటి సంబంధం? యుఎస్ కోర్టు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అయితే వీళ్లు ఏదైతే ఈ కాంట్రాక్టు పొందారో, ఈ కాంట్రాక్టు పొందామని చూపించి అమెరికాలో కూడా ఫండ్స్ రైజ్ చేశారు. అక్కడ ఇన్వెస్టర్లు, బ్యాంకుల దగ్గర నుండి, అలాగే కొన్ని రోడ్ షోల ద్వారా కూడా ఫండ్స్ రైజ్ చేశారు. ఎప్పుడైతే యుఎస్కు సంబంధించిన వారి దగ్గర, బ్యాంకుల దగ్గర కూడా మనీ తీసుకున్నారో ఆటోమేటిక్గా యుఎస్ వాళ్లకు కూడా అథారిటీ వస్తుంది. అలా ఎంక్వైరీ మొదలైంది. 2022 ఈ టైంలోనే మొదలుపెట్టిన ఎంక్వైరీ 2023 ఏప్రిల్, మార్చ్ ఆ టైంలో అదానీ గారి మేనల్లుడు సాగర్ అదానీని యుఎస్లో సెర్చ్ వారెంట్తో కలిసి ఆయన మొబైల్ని, ఆయన ల్యాప్టాప్ని, ఆయన దగ్గర్నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగానే ఆయన మొబైల్లోనే డబ్బు ఎవరికివ్వాలి, ఎక్సెల్ షీట్లు, మెసేజ్లు, కోడ్ లాంగ్వేజ్లలో
మెసేజ్లు ఇవన్నీ ఆ మొబైల్ ద్వారా తీసుకున్నారు. సో ఈ రకంగా అమెరికా అనేది ఇన్వాల్వ్ అయింది. జగన్కు లింక్ ఎలా? ఇక్కడ వైసీపీ కానీ సాక్షి వాళ్లు చేస్తున్న ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, అసలు అదానీ పవర్తో మేమెప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నామో వాటితో మాకు సంబంధం ఏంటి, మేము అగ్రిమెంట్ చేసుకుంది సెకీతో కదా అనే వాదన చేస్తున్నారు. మనం ముందు డీటెయిల్స్ లో చెప్పుకున్నాం కదా, 2019 ఎండింగ్ లో సెకీకి పవర్ ఇవ్వడానికి బిడ్ గెలిచిన అదానీ అర్జూర్ 2021 దాకా కూడా సెకీ నుండి వాళ్ళకు ఎలాంటి అప్రూవల్స్ రాలేదు. ఎందుకంటే సెకీ దగ్గర నుంచి పవర్ కొనడానికి ఎవరూ రాలేదు. ఏ స్టేట్స్ వాళ్ళు రాకపోయేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో మేం కొంటాము అని ముందుకొచ్చింది. ఆ తర్వాతనే సెకీ అదానికి ఓకే చేశారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నో చెప్పి ఉంటే అప్పుడు సెకీ అదానికి వీళ్లకు ఇవ్వదన్నమాట. సో సెకీ మీడియేటర్ గా ఉండేసి అదానీ దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కొనుక్కున్నారు. ఇది ఎలా కొనుక్కున్నారు అంటే, యుఎస్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేశారు కదా, సెప్టెంబర్ 12 అదానీ వచ్చి కలిసి 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తామన్నారు. దాంతోటి ఆ తర్వాత 3 రోజులకి సెప్టెంబర్ 15వ తేదీ సెకీ నుంచి ఒక లెటర్ వచ్చింది, మా దగ్గర పవర్ కొనుక్కుంటారా అనేసి. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ రోజు సెప్టెంబర్ 16వ తేదీన హడావుడిగా జగన్ అప్రూవల్స్ ఇచ్చేశారు. మొత్తం 4 రోజుల గ్యాప్లోనే అంతా జరిగిపోయింది. సో ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చెయ్యం అని చెబితే అదానీ దాని పవర్ ఉత్పత్తి చేయడానికి సెకీ కూడా అప్రూవల్స్ ఇవ్వదు. సో కాబట్టి డైరెక్ట్ లింక్ ఇదే. సాక్షి వైసీపీ చెబుతున్న ఆర్గ్యుమెంట్ తప్పు. వైసీపీ వారు చేస్తున్న ఇంకో కామెంట్ ఏంటంటే, ఇది సెకీ నుంచి చంద్రబాబు నాయుడు గారు 2016లో యూనిట్ ₹4.50 కొన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేడు చూస్తే ₹2.49 కొన్నాడు. చంద్రబాబు కంటే ₹2 తక్కువగా కొన్నాము, అయినా గాని మాది అవినీతి ఎలా అవుద్ది అని వారు నిలదీస్తున్నారు. ఇది సిల్లీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మనకి ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన రేట్లు ఇయర్ తగ్గిపోతుంది. 2014లో మన దేశంలో అతి తక్కువ బిడ్ ఏంటంటే సోలార్ పవర్కు సంబంధించి యూనిట్కు ₹6. అది 2014లోనే అతి తక్కువ. 2016లో చూస్తే నాటి కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, మనం రికార్డు సాధించాము. ఈ సంవత్సరము ఒక విద్యుత్ ఉత్పత్తిదారు నుంచి ₹4.40 అతి తక్కువ బిడ్ వచ్చింది. 2014లో ₹6 అతి తక్కువ బిడ్ అయితే 2016 వచ్చేసరికి ₹4.40 అతి తక్కువ బిడ్ అని పీయూష్ గోయల్ స్టేట్మెంట్లో చెప్పారు. అదే సంవత్సరం మన రాష్ట్రం సెకీ దగ్గర నుండి తక్కువ ధర ₹4.50 ఒప్పందం చేసుకోగా, అదే 2016 అక్టోబర్లో మన పక్క రాష్ట్రం కర్ణాటక కూడా ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు అలిగేషన్ ఎదుర్కొంటున్న అదానీ అజర్ కంపెనీలు అప్పటికీ లేవు. 2016 డిసెంబర్ తర్వాత అజూర్ పవర్, 2021 నుంచి అదానీ పవర్ సెకీకి విద్యుత్ కాంట్రాక్ట్లోకి వచ్చాయి. కాబట్టి వైసీపీ వాళ్లు చెబుతున్న ఈ ఆర్గ్యుమెంటే తప్పు. అలాగే జగన్ చేసిన ఒప్పందం చూశారనుకోండి, 2019 ఎండింగ్లో వీళ్లు బిడ్లు విన్ అయినా గానీ ఏ రాష్ట్రం కూడా ఈ పవర్ను కొనుక్కోవడానికి ముందుకు రాలేదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే వచ్చింది. ఆఖరికి వీళ్లు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెడుతున్నామని చెప్పినా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరి దగ్గరే 2020 డిసెంబర్ ఆ టైంలో ₹1.99కు ₹2కే కొంది. అలాగే 2021లో కూడా ₹2.14కి, 13పైసలకి, 17పైసలకి కూడా కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే ప్లాంట్ పెడతామని చెప్పిన రాష్ట్రాలు కూడా విద్యుత్ కొనలేదు. అయినా గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికంటే ఎక్కువగా ₹2.49కు ఇమ్మీడియట్ గా అగ్రిమెంట్ చేసుకుంది. జగన్ చేసిన తప్పు ఇక్కడ మీరు స్పష్టంగా చూడొచ్చు. జేబులో 1750 కోట్లు, ప్రజలకు 3 లక్షల కోట్ల భారం, 1,00,000 కోట్ల కాంట్రాక్టు ఏమాత్రం డిస్కషన్ చేయకుండా ఒక్కరోజు లేఖ వస్తే ఆ తర్వాత రోజు ఉదయమే మంత్రివర్గ సమావేశం పెట్టి అప్రూవల్స్ చేయడం వల్ల 1750 కోట్లు జగన్కు లంచంగా వస్తే, జగన్ అగ్రిమెంట్ ద్వారా లబ్ధి పొందిన అదానీ అర్జూర్ పవర్కి దాదాపు 30,000 కోట్ల లాభం అనేది నేను కాదు, అమెరికాలో నమోదైన కేసులో క్లియర్గా రాసి ఉంది. అంటే అప్పుడు 30,000 కోట్ల భారం ఎవరికి అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నమాట. ఇక్కడ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఆంధ్రప్రదేశ్ జనాభాతో 30,000 కోట్ల పైన భారం పెట్టాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్లే మేము ఇప్పుడు కరెంటు రేట్లు పెంచాల్సి వస్తుంది అని మొరపెట్టుకుంటున్నారు అంటే దానికి కారణం కూడా జగనే. మరి జగన్పై చర్యలుంటాయా ఉండవా? ఇక నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగొచ్చు? ఈ అమెరికా కోర్టులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వస్తాయి అంటే దాదాపు రాకపోవచ్చు. ఎందుకంటే
వాళ్ల వర్షన్ లంచాలు ఇచ్చి కాంట్రాక్టులు పొందారు అనే విషయాన్ని దాచిపెట్టి మా ఇన్వెస్టర్లను మోసం చేసి ఫండ్ రైజ్ చేశారు అనేది వాళ్ల కేసు. అందుకే వాళ్లు కేసు పెట్టిన మొత్తాన్ని చూస్తే అదానీ పవర్, అర్జూర్ పవర్ సీఈఓలు, డైరెక్టర్లు, సాగర్ అదానీ వీళ్ల మీదే. కాకపోతే ఆ కేసు డాక్యుమెంట్లు వచ్చేసరికి వీళ్లు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల లంచం ఇచ్చారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే రేపు అదానీ గారు అప్పీల్కి వెళ్లొచ్చు. ప్రాసిక్యూషన్ జరిగి అదానీ గారు నిర్దోషిగా కూడా రావచ్చు. అదానీ తప్పు చేశాడని శిక్ష కూడా పడొచ్చు. లేదంటే ఆ యుఎస్లోనే కొన్ని నార్మ్స్ కూడా ఉన్నాయి. భారీ పెనాల్టీ కడితే ఈ కేసులు ఇవన్నీ కూడా లేకుండా ఏమి చేస్తారో అన్న మాట అది లీగల్గానే. వీటిలో ఏదైనా జరగొచ్చు. కాకపోతే వీటన్నిటికీ కొంత టైం అనేది పట్టుద్ది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరుగుతుంది అంటే, లెట్స్ సే ఈ కేసులో అదానీ ప్రాసిక్యూషన్ జరిగి ఆయన నిర్దోషి అని వచ్చింది అనుకోండి. ఇక్కడ జగన్కి ఏ ఇబ్బంది ఉండదు. లేదు, అందులో అదానీ గారు దోషి అని తేలితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందిన 1750 కోట్ల లంచాలు తీసుకొని అనేసి ఇక్కడ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వీళ్లే యాక్షన్ తీసుకుంటారు. లేదా అక్కడ అదానీ గారు భారీ పెనాల్టీ కట్టేసి ఆ కేసు అనేది లేకుండా పోయిందనుకోండి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందే. అక్కడ ఆయన పెనాల్టీ కట్టారు అని తప్పిస్తే దాని అర్థం తప్పులేదు అని కాదు. సో ఇప్పుడు ఈయన లంచం తీసుకున్నారు కాబట్టి మరిన్ని కేసులు జగన్ మీద పడతాయి. మరి ఇవన్నీ జరగడానికి చాలా ఏళ్లు పడుతుంది కదా అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మీద ఆ పూణే జీఎస్టీ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్ గురించినా గానీ చంద్రబాబు గురించి గానీ ఎలాంటి ప్రస్తావన లేకపోయినా బాబు ఏదో తప్పు చేసినట్లు అరెస్టు చేసి హడావుడి చేశారు. ఇక్కడ ఇప్పుడు యుఎస్ కోర్టు డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల లంచం ఇచ్చినట్టు. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ ఇదంతా చేసుకోవచ్చు. సో జగన్ను అరెస్టు చేయడం ఈ కేసులో చంద్రబాబుకు చాలా ఈజీ. ఇప్పుడు పాలకులు కాంట్రాక్టు రద్దు ఎందుకు చేయకూడదు? మరి ఇన్ని అలిగేషన్స్ మోసం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు రద్దు చేస్తారా అంటే అది క్లియర్గా చెప్పలేం. ఎందుకంటే అవి క్యాన్సిల్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ క్లాజెస్ అన్ని డీటెయిల్గా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఉదాహరణకి వీళ్ళు మామూలుగా చేయరు అగ్రిమెంట్. జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ గాని వీళ్ళంతా మీకు ఉదాహరణకి రాజశేఖర్ రెడ్డిని తీసుకుంటే అప్పట్లో జలయజ్ఞం కాంట్రాక్టర్ల క్లాజులో ఎలా ఉండేది అంటే, వాళ్ళు ఏదైనా నాసిరకం పనులు చేసి వాళ్ళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి అంటే ప్రభుత్వమే ఎదురు ఫైన్లు కట్టాల్సిన పరిస్థితి. ఉదాహరణకి పులిచింతల అనేది చూసుకుంటే కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్ డ్యామును మట్టి దాని కింద మార్చేశాడు. అప్పుడు చూస్తే అసెంబ్లీ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 2006 ఆ టైంలో తెలుగుదేశం వారు వాకౌట్ కూడా చేసింది. సభ అంతా ఆగిపోయింది. ఆ తర్వాత కూడా చూస్తే 2010 ఆ టైంలో రోషయ్య కూడా దాన్ని క్యాన్సిల్ చేయాలని చూశారు. కాని కుదరక అంతే కంటిన్యూ చేశారు. ఆ నాసిరకం పనుల వల్ల 2010లో పులిచింతల డ్యాం కొట్టుకుపోయింది. అయినా రోషయ్య గారు కాంట్రాక్టర్ను ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ 2011లో మరోసారి కొట్టుకుపోయింది. అప్పుడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్లినా తిరిగి ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్కి ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఫైన్ కూడా కట్టారు. సో కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేసినా తీయలేని విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు వైఎస్. ఆ జలయజ్ఞం క్లాజులు రాజశేఖర్ రెడ్డి పెట్టిన దానివల్ల దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో ఓడిపోయి డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో ఇలా దొంగ తెలివితేటలు వాడటంలో వీరు దిట్ట అని మీకు అర్థమవ్వాలి. ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారు, అందులో క్లాజులేంటి, దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం జగన్ లంచం కథ. ధన్యవాదాలు.